అది గుడ్డి వల్లరా ఏరా ఏసీ కాళ్ళ మీద పడితే క్షమిస్తారు, టైల్ కింద పడితే మీ దిష్టి పోవడానికి ఈ లైమ్ ఫ్రూట్స్ ని దొర్లించారు. నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారే. ఇతను శిబి చక్రవర్తి, ఆ రోజు రైఫిల్ క్లబ్ లో పావురాన్ని కాపాడిన వాడు. సో నువ్వే నా టీం మహేష్? ఎస్ సార్. అవును, ఒక పోలీస్ ఆఫీసర్ అండి నన్ను కొట్టడానికి రౌడీలు ఎందుకు పంపించారు? నిన్ను ఎరగదీయడానికే అవుట్ సోర్స్ ని యూజ్ చేశాను. స్టూడెంట్స్ మీద అనవసరంగా పోలీస్ ఫోర్స్ ని యూజ్ చేయను. నేనే తప్పు చేయలేదుగా. తప్ప నువ్వు చేసింది సైబర్ క్రైమ్. ఒక అమ్మాయిని ఫాలో చేసి వల్గర్ గా ఫోటో తీసి తనకే ఈమెయిల్ చేశావు. ఏంట్రా మావా, కొత్త కథలా ఉంది. కథను మధ్యలో వదిలి వెళ్తున్నాడే. ఏ అమ్మాయిని నేను ఎప్పుడు ఫాలో చేశాను? సాధారణమైన అమ్మాయి అతను దేవత సుధారాణి ఐఏఎస్, హోమ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయ్యో, ఆవిడ తన అమ్మ వాళ్ళ అమ్మాయి దీపికని ఫాలో చేయడం, ఈమెయిల్ పంపడం కంటిన్యూ చేస్తే ఇకపై రౌడీలు పోలీసులు వస్తారు. సార్ ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నాకు మహేష్, నీ కబుర్లు వినడం నా జాబ్ కాదు. డోంట్ ఎవర్ ఫాలో దట్ గర్ల్ దీపిక. దట్స్ ఫైనల్. సింపుల్ మ్యాటర్ మావా. ఎవడో నీ పేరుతో పంపించాడు, అనవసరంగా నువ్వు ఇరుక్కుపోయావు. ఆ ఈమెయిల్ గనక దొరికితే దానికి అంటించిన స్టాంపుని బట్టి పోస్ట్ ఆఫీస్ ని కనిపెట్టి వాడిని లాక్కొచ్చి ఏంట్రా వీళ్ళకేంట్రా ప్రూవ్ చేసేది? ఆ అమ్మాయి ఏ కాలేజ్ కనుక్కో, మనమే స్టేట్ కాలేజ్ క్లియర్ చేద్దాం. I learning engineering student, I am going to explain about the theory of structural engineering. మావా కనిపెట్టాను రా. దీపిక థియేటర్ లో ఉందిరా. థియేటర్ లో? అదేరా, వీడియో కాన్ఫరెన్స్ క్లాసులు జరుగుతాయి కదా. దీంట్లో బాగా చదివినట్లయితే మీరు భవిష్యత్తులో ఎంతో బాగుంటారు. చెప్పే పాఠాల్ని బాగా అర్థం చేసుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఏంటి మావా ఎంత చీకటిగా ఉంది? దెయ్యాల పిక్చరా? ఈ చీకట్లో దీపికని ఎలా కనిపెట్టాలరా? థియరీ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడడానికి ప్రొఫెసర్ వైకుంఠం గారు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు. అది పూణే నుంచి లైవ్ గా. పదమా, మనం బయటకు వెళ్ళి వెయిట్ చేద్దాం. అందరికీ కృతజ్ఞతలు. చాలా ఓవర్గా ఉందిరా. మళ్ళీ క్లాస్ అవుతుంది, మనం ఇప్పుడు దీపికని కలవాలి. హాయ్ మై డియర్ ఇంజనీర్స్, I am going to explain about the theory of structural engineering. Now, what is structure? Structure అంటే ఏమిటి? ఇదిరా స్ట్రక్చర్ అంటే 36, 28, 36. ఒక మెకానికల్ ఇంజనీర్ పార్ట్గా చూడాలి. ప్లాన్ వ్యూ, టాప్ యాంగిల్, పై నుంచి చూడాలి. లోపల బ్రా మిస్సింగ్ రా. We have a horizontal view. The front elevation. టాప్ లో డూమ్ కొంచెం హెవీగా ఉంది, సెంటర్ లో కొంచెం ఎక్కువగా ఉంది. కొలాప్స్ కాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలరా. The back is equal important. నేను వచ్చాను, తనకు స్లిప్ ఇచ్చేసిరారా. దీపక్ పాస్ పాస్ పాస్. Attention Miss Deepika, Team Mahesh catering tech waiting outside. ఎవరు టీమ్ మహేష్ అంట? మహేష్? అమ్మ బాబోయ్, నువ్వు ఈమెయిల్ కోసం ఉత్తునే పెట్టిన పేరే అది. అయ్యో, అయితే నిజంగానే టీమ్ మహేష్ ఒకడు ఉన్నాడా? హలో మిస్టర్ ఈమెయిల్ సైబర్ క్రైమ్, ఇక్కడేంటి? వీడిక్కడికి వస్తాడని నాకు తెలుసు. అవును, సంబంధం లేకపోతే దీపికని కలవడానికి తన కాలేజ్కి ఎందుకు వస్తావు? ఇదే నా క్వశ్చన్. సంబంధమే లేదని తన ద్వారానే క్లారిఫై చేయబోతున్నాను. ఇదే సార్ నా జవాబు. ఓ, నువ్వు దాన్ని చూడడానికి మధ్యలో నేను ఏమైనా అంపేర్నా? వెళ్ళమని చెప్పు. వెళ్ళండ్రా వెంగళప్పలో. అవును, ఆ దీపిక పెద్ద మిస్ యూనివర్స్. ఆవిడ వెనకే మేము తిరుగుతున్నాం. వద్దు సార్, దీపికని మీరే ఉంచుకోండి. రారా. హాయ్ ఏసీ, ఏంటి ఇలా వచ్చారు? ఆ ఈమెయిల్ టీ మహేష్ రాస్కల్ ఇక్కడికి వచ్చాడు. నేను ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే చంపేస్తానని చెప్పి పంపాను. అలాగా? అవును, నువ్వేం భయపడకు. ఇంకా కాంపౌండ్ కూడా దాటున్నాడు. వాడిని ఇక్కడికి రప్పించి నీకు సారీ చెప్పించిన. నేను క్లాస్ కి వెళ్ళినా. ఓకే. ఎలా కోతలకు వస్తున్నాడో చూసావా? అసలు లేని టిమేష్ ని చూశాను, పట్టుకున్నాను, బెదిరించానంటున్నాడు. ఓ గాడ్, అయితే ఇతన్ని నేను ఆరాధించే వాళ్ళ లిస్ట్ లో ఏంటి సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఏదో మర్యాదకు నవ్వుతూ వెళ్తోంది. నేను అదే అంటున్నాను, మర్యాద కాస్త ఎక్కువైంది. నూరు భాయ్తోనే బేరం మాట్లాడుతున్నాను.